అన్ని వంకాయ రెసిపీస్లలో గుత్తి వంకాయ కింగ్ అయితే ఈ రెసిపీని క్వీన్ అని చెప్తాను. టేస్ట్‌లో మాత్రం తగ్గేదేలే. మరి రెసిపీ కోసం ఫస్ట్ అయితే ప్యాన్‌లోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకొని పొట్టు తీసి పక్కనుంచుకోండి. నెక్స్ట్ ప్యాన్‌లోకి ఒక టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని అందులోకి 7-8 ఎండుమిర్చి ముక్కల్ని, అలాగే కొబ్బరి ముక్కలు, ఎల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటే కొద్దిగంత కరివేపాకు, ఇవన్నీ బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పల్లీలను కూడా తీసుకోవాలన్నమాట. అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఫైన్‌గా పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని ఇందులోకి పోపు గింజల్ని వేగిన తర్వాత పొడుగు వంకాయలను ఒక అర కేజీ తీసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇందులోకి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ వంకాయలు బాగా మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా వంకాయలు సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ వంకాయ కర్రీ అయితే రెడీ.